ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో సిద్ధమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే రాజ్కోట, రాయ్బరేలీ, బండిట, కళ్యాణి ఎయిమ్స్ ని కూడా మోదీ జాతికి అంకితం చేశారు. ఇంకా 9 క్రిటికల్ కేర్ యూనిట్లకు మోదీ శంకుస్థాపన చేశారు. అలాగే విశాఖలో మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ సహా 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్లను కూడా మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్ సంగతి చూస్తే దీనికోసం గత టీడీపీ ప్రభుత్వం మంగళగిరి దగ్గరలో 183 ఎకరాలు ఇచ్చింది. కేంద్రం 1618 కోట్లతో ఎయిమ్స్ ని నిర్మించింది. ఇందులో మెడికల్ కాలేజీ, మెడికల్ ల్యాబ్, నర్సింగ్ కాలేజ్, ఆపరేషన్ థియేటర్లు, ఇన్ పేషెంట్ ఎమర్జెన్సీ సేవలు, రెసిడెన్షియల్ బ్లాక్, గెస్ట్ హౌస్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. మొత్తం 960 పడకలతో ఆసుపత్రి ఉంది. రాజ్కోట్ లో పర్యటించిన ప్రధాని మోదీ ఎయిమ్స్ ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం అరేబియా సముద్రంలోకి వెళ్లిన మోదీ శ్రీకృష్ణుడి జన్మభూమిని దర్శించుకున్నారు. నెమలి పింఛాలను అక్కడ ఉంచి మొక్కుకున్నారు. ఈ సందర్భంగా తాను శ్రీకృష్ణుడి జన్మస్థలాన్ని దర్శించుకున్నానని ఎంతో స్వచ్ఛమైన అనుభూతి కలిగిందన్నారు. ఈ అనుభూతిని ఎప్పటికీ మరువలేనన్నారు ప్రధాని మోదీ. ఈ పరమాత్ముని ఆశీస్సులు నా దేశ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. ఇక రాజ్కోట్ లో పలు అభివృద్ధి పనులు చేపట్టిన మోదీ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కావాలన్నా తాను చేస్తానని, ఇది మోదీ హామీ అని అన్నారు. विधायकगण, सांसदगण, केंद्र के मंत्रीगण, ये सब इस कार्यक्रम में वीडियो कॉन्फ्रेंस से हमारे साथ जुड़े हैं. मैं उन सभी का भी हृदय से बहुत बहुत अभिनंदन करता हूं. एक समय था जब देश के सारे प्रमुख कार्यक्रम दिल्ली में ही होकर रह जाते थे. मैंने भारत सरकार को दिल्ली से बाहर निकालकर देश के कोने कोने तक पहुंचा दिया और आज राजकोट पहुंच गए. आज का ये कार्यक्रम भी इसी बात का गवाह है. इस एक कार्यक्रम से देश के अनेकों शहरों में विकास कार्यों का लोकार्पण का और शिलान्यास होना एक नई परंपरा को आगे बढ़ा रहा है. कुछ दिन पहले ही मैं जम्मू कश्मीर में था. वहां से मैंने आईआईटी भिलाई, आईआईटी तिरुपति, IIIT डीएम कर्नूल, IIM बोध गया, IIM जम्मू, IIM विशाखापट्टनम और IIS कानपुर के कैंपस का एक साथ जम्मू से लोकार्पण किया था. और अब आज यहां राजकोट से एम्स राजकोट, एम्स रायबरेली, एम्स मंगलगिरी, एम्स भटिंडा और एम्स कल्याणी का लोकार्पण हुआ है. 5 एम्स. विकसित होता भारत ऐसे ही तेज गति से काम कर रहा है, काम पूरे कर रहा है. साथियों, आज मैं राजकोट आया हूं तो बहुत कुछ पुराना भी याद आ रहा है. मेरे जीवन का कल एक विशेष दिन था. मेरी चुनावी यात्रा की शुरुआत में राजकोट की बड़ी भूमिका है. 22 साल पहले 24 फरवरी को ही राजकोट ने मुझे पहली बार आशीर्वाद दिया था, अपना एमएलए चुना था. और आज 25 फरवरी के दिन मैंने पहली बार राजकोट के विधायक के तौर पर गांधीनगर विधानसभा में शपथ ली थी. जिंदगी में पहली बार आपने तब मुझे
अपने प्यार, अपने विश्वास का कर्जदार बना दिया था। लेकिन आज 22 साल बाद मैं राजकोट के एक एक परिजन को गर्व के साथ कह सकता हूं कि मैंने आपके भरोसे पर खरा उतरने की पूरी कोशिश की है। आज पूरा देश इतना प्यार दे रहा है, इतने आशीर्वाद दे रहा है, तो इसके यश का हकदार ये राजकोट भी है। आज जब पूरा देश तीसरी बार एनडीए सरकार को आशीर्वाद दे रहा है, आज जब पूरा देश अब की बार 400 पार का विश्वास 400 पार का विश्वास कर रहा है, तब मैं पुनः राजकोट के एक एक परिजन को सिर झुकाकर नमन करता हूं। विधायकगण, सांसदगण, केंद्र के मंत्रीगण, ये सब इस कार्यक्रम में वीडियो कॉन्फ्रेंस से हमारे साथ जुड़े हैं। मैं उन सभी का भी हृदय से बहुत बहुत अभिनंदन करता हूं। एक समय ఇక గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళగిరి ఎయిమ్స్ ని వర్చువల్ గా ప్రారంభించారు. ఇక అలాగే రాజ్కోట్ లో ఎయిమ్స్ ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఓవర్ టు యు. వర్చువల్ గా ప్రారంభించిన నరేంద్ర మోడీ ఈ రోజు గుజరాత్ పర్యటనలోనే అక్కడి నుంచే అహ్మదాబాద్ అలాగే మంగళగిరికి సంబంధించిన ఎయిమ్స్ రెండింటినీ కూడా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఈ ఎయిమ్స్ యొక్క ప్రాముఖ్యతను అలాగే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించి కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత పలు ప్రాజెక్టులను ఏపీకి కేంద్రం కేటాయించింది. ఇందులో భాగంగా పలు విద్యా సంస్థలు అలాగే వైద్యాలయాలు కూడా వీటిల్లో ఉన్నాయి. గత వారం ఐఐఎంను విశాఖ కేంద్రంగా ప్రారంభించారు. ఈ భవనాలన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అద్దె భవనాల్లో ఉన్న ఈ ఎయిమ్స్ ను ఐఐఎం ను ప్రస్తుతం సొంత భవనాల్లోకి అయితే మార్చారు. తాజాగా ఎయిమ్స్ కూడా ఇప్పటి వరకు కొన్ని రకాల సేవలను అయితే ఇప్పటికే ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు నుంచి ఎయిమ్స్ అందుబాటులోకి రానుంది. అన్ని రకాల వైద్య సేవలు కూడా ఇక్కడ అందుబాటులోకి ఉంటాయి. సామాన్య ప్రజలు కూడా నామమాత్రపు రుసుముతో ఎయిమ్స్ లో అత్యాధునిక సేవలను పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ 13 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఇది ఒక సంజీవనిగా పనిచేయనుందనటంలో ఎటువంటి సందేహం లేదు. 13 జిల్లాల ప్రజలకు తీవ్రమైన దీర్ఘకాలికమైన వ్యాధులకు సంబంధించి అత్యంత నిపుణులైన వైద్యులు ఈ ఎయిమ్స్ లో అందుబాటులో ఉంటారు. ఇది అందుబాటులోకి రావటం కారణంగా అనేక మందికి దీనివల్ల ప్రయోజనం కలుగుతుంది. కేవలం ఏపీలోని 13 జిల్లాలకే కాకుండా ఛత్తీస్గఢ్, ఒరిస్సా ప్రజలకు కూడా దీనివల్ల మేలు జరుగుతుందని బీజేపీ నేతలు అయితే స్పష్టం చేస్తున్నారు. కావ్య, రైట్, థాంక్యూ శ్రీరామ్. గుజరాత్ పర్యటనలో భాగంగా మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ని ప్రారంభించారు వర్చువల్ గా. రాజ్కోట్ లో ఎయిమ్స్ ని జాతికి అంకితం చేశారు ప్రధాని మోదీ. ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ జాతికి అంకితం చేశారని చెప్పుకోవచ్చు. వర్చువల్ రూపంలో కూడా రాజ్కోట్ నుంచి ఏదైతే మరి గుజరాత్ పర్యటనలో ఉన్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రారంభించారు. ఏదైతే మరి ఎయిమ్స్ హాస్పిటల్ మనం చూసుకుంటే దాదాపు 183 ఎకరాల విస్తరణలో కూడా ఈ హాస్పిటల్ ప్రారంభించారు. దానిలోనే మెడికల్ కాలేజీకి సంబంధించి కానీ అటు పీజీ కాలేజీ అదేవిధంగా నర్సింగ్ విభాగాలు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం 183 ఎకరాల్లో ఈ హాస్పిటల్ నిర్మించినటువంటి నేపథ్యంలో దాదాపు ఇప్పటి వరకు కూడా మరి ప్రతి రోజు కూడా 2,000 నుంచి 2,500 వరకు కూడా మంది పేషెంట్లు కూడా రోజు ఓపీకి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం 10 రూపాయలు మాత్రమే
అక్కడ ఓపీ ఫీజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఆంధ్ర ప్రాంతం చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా మరి అక్కడికి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో ఖచ్చితంగా అక్కడికి చేరుకుని అక్కడ వైద్య మిత్తం సేవలు పొందే అవకాశం కనపడుతుంది. అయితే ఆ సర్జరీ విభాగాలు కానీ అటు ఇన్పేషెంట్ సంబంధించి దాదాపు 20,000 మందికి కూడా ఇప్పటికీ ఇన్పేషెంట్లు ఎవరైతే అక్కడ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా అందరూ డిశ్చార్జ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. దాదాపు ఇప్పటి వరకు కూడా దాదాపు 15 లక్షల మంది కూడా ఓపీ ఇప్పటి వరకు చూపించుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో క్రిటికల్ కేర్ విభాగాలు కూడా ఈ రోజు దేశ ప్రధాని ప్రారంభించారు. దాదాపు 4 క్రిటికల్ కేర్ విభాగాలను కూడా ప్రారంభించారు. అదే విధంగా విశాఖ సంబంధించి కూడా మైక్రోబయాలజీ ల్యాబ్ సంబంధించి కానీ అటు వైఎస్ఆర్ జిల్లా కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో దాదాపు 4 క్రిటికల్ కేర్ విభాగాలను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే ఆయుష్మాన్ భవ మొదటి నుంచి దేశ ప్రధాని నరేంద్ర మోదీ పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా ఖచ్చితంగా విద్య వైద్యానికి పెద్దపీట వేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే మరి విభజన చట్టంలో మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి ముందుగానే మనం కేంద్రం ప్రకటించినటువంటి ఆ దిశగానే 2019 పూర్తి స్థాయిలో ప్రారంభమైనటువంటి ఈ ఎయిమ్స్ హాస్పిటల్కి సంబంధించి టీడీపీ ప్రభుత్వంలో ఏదైతే 183 ఎకరాలు కూడా అప్పుడు ఏదైతే కేంద్రానికి ప్రకటించినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే పూర్తి స్థాయిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఇప్పటి వరకు కూడా కేంద్ర కనసాగులోనే ప్రారంభం అవుతుంది. ఏదైతే మరి డాక్టర్స్ కూడా చాలా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్, ఎందుకంటే గుండెకి సంబంధించి కానీ క్యాన్సర్ సంబంధించి కూడా అత్యాధునిక ఏదైతే వైద్య నిపుణులు కానీ అటు పరికరాలు కానీ మరి ఈ రోజు వైద్యం చేయించుకోవాలంటే పేదవారు ఆరోగ్యశ్రీలో చేయించుకోవాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడినటువంటి పరిస్థితిలో కేవలం కార్పొరేట్ వైద్యం లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి ఏదైతే ఆ వైద్యానికి కేవలం 30% నుంచి 35% మాత్రమే ఈ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. క్వాలిటీ మెడిసిన్ కానీ క్వాలిటీ వైద్యం కానీ డాక్టర్స్ కూడా పూర్తిగా కూడా హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా అక్కడ మన వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇది ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరికి సంబంధించి కూడా ఎయిమ్స్ హాస్పిటల్ ప్రజలకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు నరేంద్ర మోదీ పూర్తిగా కూడా జాతికి అంకితం చేపట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయా రాజకీయ పార్టీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నరేంద్ర మోదీ అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ వర్చువల్ గా కూడా మరి గవర్నర్ నజీర్ అక్కడ చేరుకున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రి విడుదల రజనీ కూడా అక్కడికి చేరుకోవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ఏదైతే మరి మెరుగైన వైద్యం అందించే విషయంలో ఎలాంటి వైద్యం అందిస్తున్నారని చెప్పి కూడా హాస్పిటల్ గురించి ఒక ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే 183 ఎకరాల్లో 960 బెడ్స్ హాస్పిటల్ మరి గుంటూరు జిల్లాకు సంబంధించి మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి కలిగి ఉండటం ఈ 13 జిల్లాలకు కూడా ఇది సెంటర్ పాయింట్ అవడంతో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి వైద్య రంగంలో కేంద్రం అందిస్తున్నటువంటి సేవలు మరవలేని అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఇలాంటి విద్యకి పెద్దపీట వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికలకి కొంచెం సానుకూలంగా అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు ఎన్నికల సమయం కాకుండా ఖచ్చితంగా ప్రజలకు సంబంధించినటువంటి అవసరాల రీత్యా కూడా ఖచ్చితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఖచ్చితంగా వైద్యం విషయంలో కానీ అటు ప్రతి అడుగు కూడా మరి సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎయిమ్స్ ఆసుపత్రికి సంబంధించి కూడా మరి జాతికి అంకితం చేయడం కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి క్రిటికల్ కేర్ విభాగాలు ప్రారంభించడం దానికి సంబంధించి కూడా మరి అటు విశాఖ కానీ అటు వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి కూడా 4 జిల్లాలకు సంబంధించి కూడా మరి క్రిటికల్ కేర్ ప్రారంభించి దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ విధంగా వైద్య రంగానికి ఖర్చు పెట్టడం అనేది ఆంధ్రప్రదేశ్ కి ఒక వరం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రమేష్.